అందరికీ నమస్కారం అండి. మన ఛానల్లో ఇప్పటివరకు క్రికెట్ అప్డేట్స్ లేదంటే సెలక్షన్ ప్రాసెస్లు ఇవి మాత్రమే మనం అప్లోడ్ చేస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఈరోజు మీరు తెలుసుకోవాల్సింది ఇంకొక విషయం ఉంది. అదేంటి అంటే క్రికెటర్ అవ్వాలి అంటే కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. ఆ స్ట్రగుల్స్ని ఎలాగా ఓవర్కమ్ చేయాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడదాం. అయితే మరి క్రికెటర్ అవ్వాలి అంటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఆలోచించేది ఏంటంటే, అరే నేను క్రికెట్ బాగా ఆడతాను, నేను ఇండియా టీంకి ఆడేస్తాను ఎప్పటికైనా సరే అనే మైండ్ సెట్లో చాలామంది ఉంటారు. మరి అయితే ప్రతి ఒక్కరు ఇలా ఆలోచించే ప్రతి ఒక్కరు ఇండియన్ క్రికెట్ టీంకి లేదంటే స్టేట్ టీంకి ఆడతారా అంటే ఖచ్చితంగా ఆడరు. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఒక్కొక్క స్టేట్ నుంచి 10 లక్షల మంది కాంపిటేటర్స్ ఉన్నారు. మరి 10 లక్షల మంది మనకి స్టేట్ టీంకి ఆడతారా అంటే ఆడరు. 10 లక్షల మంది ఇండియా టీంకి ఆడతారా అంటే ఆడరు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వెనక్కి వెళ్ళిపోవడం. సో కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే, ఎవరైతే మన ఛానల్లో మెయిన్గా 19 ఇయర్స్ నుంచి 25 ఏజ్ లోపులోనే ఉన్నారు అందరూ. మరి వీళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తున్నట్టు కాదు ఇది. మీరు ఆల్రెడీ 19 నుంచి 25 ఏజ్ లోపల ఉంటే 25% మీరు మీ ఛాన్స్ని కోల్పోయినట్టే. 25% మాత్రమే. ఇంకా మీరు 75% క్రికెటర్ అయ్యే ఛాన్స్ మీకుంది. సో అయితే మరి ఈ 75%ని అలానే ఉంచుకొని మీరు ఒక ఇండియన్ క్రికెట్ టీంకి ఆడాలి అంటే ఫ్యూచర్లో కొన్ని స్ట్రగుల్స్ నీకు ఎదురవుతాయి. ఆ స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తే మాత్రమే నువ్వు క్రికెటర్ అవుతావు. వాటిల్లో ఒకటే ఫైనాన్షియల్ స్టేటస్. ఇప్పుడు ఫైనాన్షియల్గా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఎదురైంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు 19 ఇయర్స్ లోపల ఉన్నారు. 19 ఇయర్స్లో ఉన్నారు అంటే ఇప్పటి నుంచి అంటే ఇంకా మీరు ఒక జాబ్ చేసే స్టేజ్కి ఇంకా రాలేదు. సో ఇంకొక 2-3 ఇయర్స్లో ఖచ్చితంగా జాబ్ చేసే స్టేజ్కి ఖచ్చితంగా వస్తారు. మరి ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత మీ ప్యాషన్ ఏదైతే ఉందో క్రికెట్ అవని ఏదైనా సరే దాన్ని పక్కన పెట్టేయాల్సిందే. ఎందుకంటే ఒక పక్కన ఫ్యామిలీ, ఇంకో పక్కన జాబ్, ఇంకో పక్కన క్రికెట్. మరి ఈ మూడిట్లో నువ్వు ఖచ్చితంగా రెండింటినే, ఒకటి ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, దాని తర్వాత నీ క్రికెట్ ఆడుకుంటూ ఉండాలి. అంటే ఫ్యామిలీని పోషించాలా, దాని తర్వాత క్రికెట్ ఆడుతూ ఉండాలి. క్రికెట్ ఆడుతూ ఫ్యామిలీని పోషించాలంటే చాలా కష్టం. మరి దీన్ని నువ్వు ఎలాగా ఫేస్ చేయగలుగుతావు? మరి ఫేస్ చేయాలంటే ఏం చేయాలి అనేది మన టాపిక్ ఈరోజు. సో అయితే నేను చెప్పేది ఏంటంటే, నువ్వు 19 ఇయర్స్ అయినా సరే 20 ఇయర్స్ అయినా సరే అవ్వచ్చు. ఇప్పుడు మరి ఈ స్టేజ్లో నువ్వు ఉన్నప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజు నుంచి నీకంటూ ఒక ఇన్కమ్ సోర్స్ని క్రియేట్ చేసుకో. ఆ ఇన్కమ్ సోర్స్ ఎలా ఉండాలి అంటే, నువ్వు పడుకున్నా కూడా నీకు ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉండాలి. అంటే అర్థమైంది కదా? ఒక పార్ట్ టైంగా నువ్వు వర్క్ చేస్తే నీకు ఫుల్ టైమ్గా శాలరీ రావాలి. మరి అలాంటిది ఏమన్నా ఉందా అంటే ఖచ్చితంగా ఉండిద్ది. ఎందుకంటే అలాంటి ఇన్కమ్ సోర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలన్నా అని నువ్వు అడిగితే నేను చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కళ్ళలో ఒక్కొక్క టాలెంట్ ఉండిద్ది. ఏ టాలెంట్ లేకుండా ఎవడు ఉండడు. ఏదైనా సరే, ఒకడు మంచిగా చదువుతూ ఉండొచ్చు, ఒకడు మంచిగా స్టోరీస్ రాయటం ఉండొచ్చు, ఒకడు మంచిగా మాట్లాడుతూ ఉండొచ్చు, లేదంటే ఒకడు మంచిగా బైక్ రైడ్ చేస్తూ ఉండొచ్చు. ఏదో ఒక స్కిల్ మీలో ఉంటే చాలు. ఆ స్కిల్ని సానపట్టి దాని నుంచి ఇప్పుడు ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలి అనే దాని గురించి ఆలోచించండి. సో ఎందుకంటే అది కనుక ఇప్పుడు ఆ స్కిల్ని అప్ స్కిల్ చేశారంటే మీరు క్రికెటర్గా ఒక 30 ఇయర్స్ వచ్చే వరకు కూడా మీరు క్రికెటర్ అవడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు. మరి ఏజ్ 30 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా మీరు క్రికెటర్ ట్రై చేయొచ్చు అంటే ఖచ్చితంగా చేయొచ్చు. ఎందుకంటే మనకి చాలామంది కూడా ఇంకా ఎక్కువ ఏజ్లో క్రికెటర్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో కాబట్టి ఏజ్ అనేది అసలు మ్యాటరే కాదు క్రికెట్లో అనేది గుర్తుపెట్టుకోండి. అయితే మరి నీ దగ్గర ఏ స్కిల్ ఉంది అనేది ఫస్ట్ గుర్తించు. ఇప్పుడు 19 ఇయర్స్లో ఉన్నావా, 20 ఇయర్స్లో ఉన్నావా అనేది పక్కన పెట్టి నీకంటూ ఒక ఇన్కమ్ క్రియేట్ అయ్యే సోర్స్ ఏదైనా ఉందా అనేది ఆలోచించు ఫస్ట్. అది నీలో ప్రతి ఒక్కళ్ళలో ఏదో ఒక స్కిల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. దాని నుంచి ఇన్కమ్ జనరేట్ చేయి, ఇప్పటి నుంచే చెయ్యి. సో ఎందుకనేది ఆల్రెడీ చెప్పా. నువ్వు 30 ఇయర్స్ వరకు ట్రై చేస్తే మాత్రమే ఆ 75% నువ్వు క్రికెటర్ అవ్వాలి అనుకున్నావు ఏదైతే ఉందో ఆ ఛాన్స్ నెరవేరుతుంది. లేదంటావా ఫ్యూచర్లో నువ్వు ఖచ్చితంగా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడతావు,
ఇటువైపు క్రికెటర్ అవ్వకపోతే ఇంకా దారుణంగా నీ పరిస్థితి అయితే. ఇవన్నీ రాకూడదు అంటే ఒక స్కిల్ నేర్చుకో ఈ రోజు నుంచి. ఈ స్కిల్ నేర్చుకుంటే నేను రేపు ఫ్యూచర్లో నాకు ఎర్నింగ్ సోర్స్గా నాకు ఉండిద్ది. నాకు ఎర్నింగ్ సోర్స్ క్రియేట్ అయింది అంటే ఆటోమేటిక్గా నేను జాబ్ చేసుకోకుండా నేను క్రికెట్ మీద ఫోకస్ చేయొచ్చు అనే ఆలోచనతో నువ్వు స్టార్ట్ చేయి. ఆటోమేటిక్గా నువ్వు 30 years లోపల నువ్వు క్రికెటర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నీ మీద ప్రెషర్ బిల్డ్ అవుతూ హ్యాపీగా క్రికెట్ ఆడుకోగలుగుతావు. సో నేను చెప్పిందైతే నీకు అర్థమైంది అనుకున్నాను. సో దాని తర్వాత ఇంకా క్రికెట్కి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా వస్తే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో కొత్త వాళ్ళు ఎవరన్నా మన వీడియో చూస్తే సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరన్నా క్రికెటర్ అవ్వాలి అనే ఆలోచన ఎవరికైనా ఉంటే మన వీడియోస్ అయితే రికమెండ్ చేయండి.